హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న ఐబాక్స్ వీడియోని ఎంకరేజ్ చేయండి. దుర్గే చెప్పింది విన్న మయూరిలో చిన్నపాటి అసహనం. చేతన్ కోసం కుటుంబం మొత్తం పరుగులు పెట్టడంతో వావ్, వాట్ ఎ లవ్లీ ఫ్యామిలీ. వాళ్ళది చాలా అందమైన ప్రపంచం. ఆ ప్రపంచాన్ని దాటి వాళ్ళు బయట బతకలేరు అని మెచ్చుకోలుగా అంటూ ఉంటే, ఆ అభిమానం లేని చోట మొహమాటానికైనా కొన్ని పాటించాలి దీది అంది దమయంతి గారి ఫీలింగ్ గుర్తు తెచ్చుకుంటూ. మొహమాటం చూపించాల్సిన అవసరం లేదు దుర్గి. ఉన్న 4 రోజులు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకో అంటూ చెప్పిన మయూరి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. యుఎస్ బ్రాంచ్ హెడ్ వేద్ ఇంటి ముందు కార్ ఆపి కాల్ చేస్తే ముందు రోజు మొత్తం కంపెనీకి పోని వేద్ కోసం ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వలేదు. అలాగే నేహతో కూడా మాటలు లేవు. నేహ కింద రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటే వేద్ పైన రూమ్ నుండి ఇప్పటి వరకు బయటకు రాలేదు. హాల్లో పోతున్న ఫోన్కి కిచెన్లో కాఫీ కలుపుకుంటున్న నేహ తొంగి చూసి పైనుండి వేద్ బయటకు వచ్చే దాఖలాలు కనిపించకపోవడంతో ఇక ఫోన్ తానే ఆన్సర్ చేసింది నేహ. బ్రాంచ్ హెడ్ కి తన గురించి చెప్పి బయట ఉన్నామో అని చెప్పడంతో లోపలికి రమ్మని పిలిచి పైకి వెళ్లిన నేహ డోర్ క్లోజ్ చేసి లేకపోవడంతో స్ట్రైట్ గా లోపలికి వచ్చి ఫోన్ బెడ్ మీదకి విసిరిన నేహని నిర్లిప్తంగా చూశాడు వేద్. నేను నైట్ ఫ్లైట్ కి ఇండియా రిటర్న్ వెళ్ళిపోతున్నాను. నీకోసం నీ ఆఫీస్ వాళ్ళు కింద వెయిట్ చేస్తున్నారు అంటూ చెప్పేసి అంతే సీరియస్ గా మళ్ళీ బయటకు వచ్చి కాఫీ తీసుకుని తన రూమ్ కి వెళ్ళిపోతే కాసేపటికి కిందకి వచ్చాడు వేద్. మార్నింగ్ విష్ చేసి ఫైల్స్ వేద్కి ఇచ్చిన బ్రాంచ్ హెడ్, నిన్న ఈవినింగ్ క్లర్క్ ని పంపిస్తే మీ నుంచి రెస్పాన్స్ లేదు, అందుకే నేనే రావాల్సి వచ్చింది అంటూ బ్రాంచ్ హెడ్ గా క్లుప్తంగా చెప్తూ ఉంటే, నేను ఈరోజు రావటం లేదు, ఫైల్స్ రుద్రకి ఫార్వర్డ్ చేయండి అంటూ చెప్పాడు వేద్. కనీసం ఫైల్స్ ఓపెన్ కూడా చేయకుండా, మిస్టర్ వేద్, ఈ ఫైల్స్ మీద మీరు మాత్రమే సైన్ చేయాలి, మీరు మాత్రమే ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలి, మీరు మాత్రమే ఇక్కడ అన్ని రైట్స్ కలిగి ఉన్నారు, మిస్టర్ రుద్రకి వీటి మీద సైన్ చేయడానికి ఎటువంటి అధికారం లేదు అని విపులంగా వివరిస్తూ ఉంటే షాక్ అయ్యాడు వేద్. ఆ డిస్కషన్ వింటున్న నేహ కూడా అదే షాక్ తో వాళ్ళ మధ్యలోకి వచ్చి, వై, రుద్రకి ఎందుకు ఎటువంటి రైట్స్ లేవు, హీఈస్ ద కంపెనీ సీఈఓ అంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఉంటే, ఏ ప్రాజెక్ట్ అండ్ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ వేదాంశ్ మెహతా, మీరిక్కడికి రావడానికి ముందే మాకు ఆర్డర్స్ వచ్చాయి. యాజ్ ఎ బ్రాంచ్ హెడ్ గా నాకు సీఈఓ సార్ని కాంటాక్ట్ చేసే రైట్ లేదు. ఇక్కడ ఎటువంటి డెసిషన్ అయినా మీరే తీసుకోవాలి, ఎటువంటి అప్రూవల్ అయినా మీ నుంచే పాస్ అవ్వాలి. ఒకవేళ మీరు ఈ పదవి నుంచి తప్పుకుంటే సీఈఓ సార్ ఇన్వాల్వ్ అవుతారు. మీరు ఈ పొజిషన్లో ఉన్నంత వరకు అన్ని రైట్స్, అన్ని రెస్పాన్సిబిలిటీస్ మీకు మాత్రమే ఉన్నాయి అంటూ బ్రాంచ్ హెడ్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే తన చేతుల్లో ఇప్పటి వరకు ఏదీ లేదు అని ఫీల్ అయిన వేద్కి ఇది చాలా పెద్ద షాక్. దాని వెనుక కారణాలు లోతుగా ఆలోచిస్తూనే, సో మీరు రుద్రకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదా అని సీరియస్ గా అడుగుతూ వేద్ లేచి నిలబడితే, నో మిస్టర్ వేద్, 2 డేస్ నుంచి మీకోసమే ట్రై చేస్తూ ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఈ రోజు ఆఫీస్లో ఉండాలి అంటూ మిస్టర్ మేధావి చెప్పినట్టుగా సింపుల్ గా అబద్ధంతో వేద్ ఇంపార్టెన్స్ తెలిసేలా చెప్పడంతో టేబుల్ మీద ఉన్న ఫైల్స్ నే చూస్తూ ఆ పక్కనే ఉన్న డెకరేటివ్ పీస్ ని నేలకు వేసి కొట్టిన వేద్, హాఫ్ అన్ అవర్ లో ఆఫీస్లో ఉంటా, ఫైల్స్ తీసుకొని పో అంటూ హెడ్ కి ఆన్సర్ ఇచ్చి అతను వెళ్ళగానే, నేను కావాలనుకుంది ఇది కాదు అంటూ నేహను పాయింట్ చేశాడు. తన నుంచి రెస్పాన్స్ తో పాటు కోపం కూడా లేదు. అసలు తనకి తన ప్రేమకి ప్లేస్ లేదు అని ఫిక్స్ అయిన నేహకి వేడ్ చెప్పేది ఏది వినాలని కూడా లేదు. ఏం జరిగినా నాతోనే ఉంటాను అన్నావు, నేను నీ నుంచి కోరుకున్నది అదొక్కటే, కానీ ఇప్పటికీ నేనేంటో నీకు అర్థం కాలేదు. అసలు నేనేంటో ఎవ్వరికీ అర్థం కాదు. అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావటలేదు. రియల్లీ ఐ హేట్ మై సెల్ఫ్. బట్ నా ప్లేస్లో నేను చూడదలుచుకోలేదు నేహా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను. అందుకే నీకు ఇష్టం లేనిదేది బలవంతంగా నీ మీద వేయను. నాకొకటి కావాలి, అది దొరికే వరకు నేనింతే. ఇక ఉండడం వెళ్ళడం నీ ఇష్టం అంటూ చెప్పి పెద్ద పెద్ద అడుగులతో రూమ్లోకి వెళ్ళిపోయాడు వేద్. నేహ నిలబడిన చోటు నుండి కదలకుండా అలా స్టెప్స్ వైపే చూస్తూ ఉంటే రెడీ అయ్యి కిందకు వచ్చిన వేద్ అంతే ఆవేశంతో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ప్రేమిస్తున్నాను కాబట్టి నీ ఇష్టానికి వదిలేస్తున్నాను అన్న వేద్ మాట నేహను బలంగా తాకడంతో
తనకే విలువ లేని చోట తన ఇష్టానికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించుకున్న నేహకి వేద్ దగ్గర తన విలువేంటో నెమ్మదిగా అర్థమవుతూ ఉంటే, నీ ప్లేస్‌లో నన్ను చూడదలుచుకోవడం లేదంటే అసలు నీ ప్లేస్ ఏంటి వేద్? నిన్ను నువ్వు అంతగా అసహ్యించుకునే ఆ కారణమేంటి? అని ఆలోచిస్తూనే బెడ్‌కి వాలింది నేహ. లండన్ ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధార్థ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రమోద్ ఇంకా వసుధ. సెకండ్ అనౌన్స్‌మెంట్ వినిపిస్తూ ఉంటే, "వస్తున్నారా? లేటుందా?" అంటూ చిన్నపాటి కంగారుతో వసుధ గారు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటే, "స్టార్ట్ అయ్యానని చెప్పారు వసు. బిజీ స్ట్రీట్ టైమ్స్ కదా! ఇంకా అందరికీ గుడ్ బై చెప్పి రావాలి" అంటూ ప్రమోద్ తన ఫ్లోలో చెప్పుకుపోతూ ఉంటే, "గుడ్ బై చెప్పడం ఏంటి ప్రమోద్? 1 మంత్‌కి రిటర్న్ వచ్చేస్తారు కదా!" అంటూ కనుబొమ్మలు ముడివేసి కన్‌ఫ్యూజింగ్‌గా అడిగారు వసుధ. తన తొందరపాటుతనానికి పిచ్చి నవ్వొకటి తెచ్చిపెట్టుకుని నవ్వి, "ఐ మీన్ అదే ఈ 1 మంత్‌కి కూడా గుడ్ బై చెప్పాలి కదా!" అంటూ ఏదో మాట్లాడుతూ ఉండగానే వచ్చారు సిద్ధార్థ్. ఇండియా వెళ్తున్న టెన్షన్‌కి ప్రమోద్ గారి నాలుక తడబడుతుంది అని చమత్కరిస్తూ వెనక నుంచి ప్రమోద్ గారి షోల్డర్ ప్రెస్ చేసి పక్కకు నిలబడితే కంట్రోల్ చేయలేని ఎమోషన్‌ని ఆ పిచ్చి నవ్వులో మరింత ఎక్కువగా చూపించారు ప్రమోద్. ఆ నవ్వుకి స్ట్రేంజ్ ఫీలింగ్‌తో, ఎగ్జాక్ట్‌లీ అదే అనుకున్నాను. 1 అవర్ నుంచి ఇదే బిహేవియర్. అంతా ఏంటో కొత్తగా చేస్తున్నారు అంటూ వింత ఎక్స్‌ప్రెషన్‌తో, వెళ్దామా? ఇట్స్ ఫైనల్ అనౌన్స్‌మెంట్ అంటూ వసంత గారు అడుగుతూ ఉంటే, ఎస్ ఎస్ వెళ్దాం. నా బేబీని చూడాలని నా మనసు రెక్కలు కట్టుకొని ఎగురుతోంది అంటూ సేమ్ కంగారుతో ప్రమోద్ గారు పరుగులు పెడుతూ ఉంటే, ఇండియా వెళ్ళే వరకు నాకు డౌటే మిస్టర్ సిద్ధార్థ్. రెక్కలు కట్టుకొని ఎగిరి ఫ్లైట్‌లో నాకెన్ని చుక్కలు చూపిస్తారో ఏంటో అంటూ చలోక్తిగా నవ్వుతూ పరుగులు పెడుతున్న ప్రమోద్ గారిని చూస్తూ సిద్ధార్థ్‌తో కలిసి ఫాలో అయ్యారు వసుధ. ప్రమోద్ గారి రెక్కలు కట్టుకున్న కంగారుకి అనవసరంగా చెప్పాను అంటూ మనసులోనే నవ్వుకున్నారు సిద్ధార్థ్. మధ్యాహ్నం నుంచి మైత్రిని కలవడానికి శిఖర్ రుద్ర ఇంటికి వస్తే, ఇప్పుడా రావడం అంటూ మందలింపుగా అడిగారు రంజని. హాల్లో మైత్రి కనపడక కళ్ళతో ఇల్లంతా వెతికేస్తూ, చాలా ముఖ్యమైన సెమినార్ ఉందంటే అటెండ్ అయ్యి వచ్చేసరికి లేట్ అయిందా ఆంటీ అని చెప్తూ ఉంటే, భోజనం చేసి ఇప్పుడే పైకి వెళ్ళింది. నువ్వు కూడా వెళ్ళు, భోజనం పంపిస్తాను అంటూ మైత్రి గురించి చెప్పారు రంజని. ఇట్స్ ఓకే ఆంటీ, నేనే తీసుకుని వెళ్తాను అంటూ చేతిలోని మెడికల్ బ్యాగ్ డైనింగ్ టేబుల్ చైర్లో పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుని రంజని గారిచ్చిన భోజనంతో శిఖర్ పైకి వెళ్తే గదిలో కనిపించలేదు మైత్రి. చూసుకుంటూ వెనక్కి వచ్చిన శిఖర్కి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని కాళ్ళు నీళ్లలో వేసి పూల్ స్టెప్స్ కి సపోర్ట్ గా పెట్టిన ఐరన్ రాడ్ కి తల వాల్చి ఉంటే, కాల్చి అంత ఎండ కాకపోయినా ఒక మోస్తరు వేడి తెలుస్తూ ఉంటే, ఈ ఎండలో ఏం చేస్తున్నావు అని అడుగుతూనే మైత్రి వెనకగా నిలబడ్డాడు శిఖర్. రేపు లేదు, ఎల్లుండి అన్నయ్య మావయ్య వస్తున్నారు. మా ఇంట్లో ఇలా చెరువు లేదు అంటూ ఆన్సర్ చెప్పిందే కానీ తలెత్తి చూడని మైత్రితో, ఆకలవుతోంది తింగరపాలెం అంటూ చెప్పిన డాక్టర్ బాబు గొంతు ముందులా కాకుండా బరువుగా వస్తూ ఉంటే, అప్పుడు జలజల కన్నీళ్లు రాలుతున్న కళ్ళతో కోపంగా చూస్తూ ఉంటే, సారీ తింగరపాలెం, చాలా ఇంపార్టెంట్ వర్క్ అంటూ సన్యాసి చెప్తున్న శిఖర్ని చూస్తూ, నేనేమి దానికోసం ఏడవటం లేదు అంటూనే స్ప్రింగ్ల పైకి లేచిన మైత్రిని, మరి చెరువు మిస్ అవుతున్నావా? తీసుకెళ్ళటం కుదరదేమో అని కవ్విస్తూ ఉంటే, మీ చేతిలో తిండి పెట్టుకొని నాకెందుకు చెప్పడం, పోయి తినండి అంటూ ముక్కు చేదుతూ లోపలికి పోతూ ఉంటే, కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది కదా, నీ చేతులతో తినిపించవే అంటూ శిఖర్ ముద్దుగా అడిగితే తను అంతలా ఏడుస్తూ ఉంటే ముద్దు ముద్దుగా అడిగి ఇంకా ఏడ్చేలా చేస్తున్న శిఖర్ మీద కోపం పొంగుకొచ్చి రివ్వున మీదకి దూసుకొస్తూ ఉంటే, పడిపోతానే తింగరబాలెం అంటూ కంగారు చూపాడు డాక్టర్ బాబు. వెనక్కి వంగుతున్న శిఖర్ షర్ట్ పట్టుకొని స్ట్రైట్ గా నిలిపి, నాకు వెళ్ళాలని లేదద్దాలబ్బాయి అంటూ డాక్టర్ బాబు గుండెలకి మొహం ఒత్తుకుంటూ వెన్ను చేతులు చుట్టేసి మైత్రి కలిసిపోతూ ఉంటే, ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించినా, ఎంత నిబ్బరంగా ఉన్నా ప్రేమించిన వాళ్ళకి దూరమయ్యే ఎటువంటి మూమెంట్స్ లో గుండె బలహీనమైపోతుంది. కన్నీటితో షర్ట్ తడిపేస్తూ ఉన్న మైత్రి చుట్టూ ఒక హ్యాండ్ చేర్చి, రేపు మనిద్దరం వెళ్తున్నాం అంటూ చిన్న గొంతుకతో స్థిరంగా చెప్పాడు శిఖర్. వినపడలేదో, వినే స్థితిలో లేదో మైత్రి ఏడవడం ఆపకపోవడంతో, ఓయ్ తింగరపాలెం, ఉదయం నుండి ఉన్న ధైర్యం నన్ను చూడగానే పోయిందా అంటూ సంభాలిప్పుగా అడుగుతూ ఉంటే,
నాకు వెళ్ళాలని లేదు. కానీ వెళ్ళాలి. ఎందుకు నాకే ఇలా జరుగుతుందన్న భయంతోనే ఆ రోజు దూరంగా ఉన్నాను. ఇవేమీ ఆలోచించకుండా దగ్గరకొచ్చారు. పైగా భయపెడతాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇప్పుడేమో నాకు భయంగా ఉంది. ఎందుకు నాకు దగ్గరగా వచ్చారు? అసలు మిమ్మల్ని బావగారని పిలవకుండా ఉండాల్సింది. అద్దాలబ్బాయిలానే ఉండిపోవాల్సింది అంటూ శిఖర్ని మరింత గట్టిగా బిగిస్తూ మైత్రి ఏడుస్తూ ఉంటే తనని వదలకుండా సింగిల్ హ్యాండ్తోనే నెమ్మదిగా నీడలోకి నడిపించి భోజన ప్లేట్ పక్కన పెట్టిన శిఖర్ రెండు చేతులతో బలవంతంగా మైత్రి ముఖాన్ని దోసెట్లోకి తీసుకొని మొగుడు చెప్పేది ముందు వినాలి. ఆ తర్వాత ఈ సాధింపులన్నీ. నువ్వెళ్ళేది రేపటి తర్వాత. మనం అంటే నువ్వు, నేను, అమ్మ, నాన్న అందరం రేపే మీ ఇంటికి వెళ్తున్నాం. గొడవ పట్టానికి కాదు. మన ప్రేమ గురించి చెప్పి నిన్ను జాగ్రత్తగా మీ ఇంట్లో దింపొస్తాం. మీ వాళ్ళు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి కదా! ఈ గ్యాప్‌లో నువ్వు అక్కడే ఉండాలి. ఇలా నన్ను సాధించే రోజు కోసం ఎదురు చూస్తూ అని శిఖర్ ఒక్కో ముక్క పట్టి పట్టి నెమ్మదిగా వివరిస్తూ ఉంటే భయానికి కన్నీటికి తోడైన కంగారుతో అయోమయం మధ్య కళ్ళు తేలేసిన మైత్రి శిఖర్ గుండెల మీద పడిపోయింది. ఎంత ప్రెషర్ తీసుకున్నావే నా కోసం అంటూ ఇష్టంగా మైత్రి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి చేతిలోకి తీసుకుని శిఖర్ లోపలికి తీసుకొస్తే వాళ్ళకి చెప్పడం నా బాధ్యత. చెప్పిన తర్వాత అర్థం చేసుకుంటే వాళ్ళ పెద్దరికం నిలబడుతుంది. వాళ్ళకి అలా నిలుపుకోవడం చేత కాకపోతే బెదిరించి భయపెట్టైనా సరే నిన్ను నా జీవితంలో నిలుపుకుంటానే తప్ప వదులుకునే ప్రసక్తి లేదు అంటూ సోయిలో లేని మైత్రి మొహం దగ్గర నెమ్మదిగా చెప్పిన శిఖర్ తన పల్స్ చెక్ చేసి అరవడానికి అడగడానికి చూపించే స్టామినా గుండెకి కూడా ఉంటే బాగుండేది. నిజంగానే తింగరిపాలనివి అంటూ మరోసారి ఫోర్ హెడ్ కి కిస్ పెట్టి అక్కడే భోజనం పూర్తి చేసి కిందకొచ్చిన శిఖర్ రంజని గారికి చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జాగింగ్ ఫినిష్ చేసుకొని బయట నుంచి లోపలికి వస్తున్న రుద్రకి గార్డెన్లోని మండపంలో డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని లోపలికి వస్తున్న మయూరి ఎదురు పడితే గుడ్ మార్నింగ్ అంటూ ఉదయించే సూర్యుడంతా బ్రైట్ స్మైల్ తో విష్ చేశాడు రుద్ర. అది పట్టనట్టే మయూరి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటే అమ్మా అంటూ అల్లరిగా పిలిచిన రుద్ర పిలుపుకి కాళ్ళకి బ్రేక్ వేస్తూనే వెనక్కి తిరిగి చురుగ్గా చూస్తే మిమ్మల్ని కలవడానికి మేనేజర్ వచ్చాడు. బయట వెయిట్ చేస్తున్నాడు. అమ్మవారి లెక్క గజ్జెలు పెట్టిన ఎర్రమొహంతో దర్శనమిస్తే దడుచుకొని పారిపోతాడు. కాళ్లకు గజ్జెలు తీసి వెళ్ళండి అంటూ ముక్తాయింపుగా చెప్పి మయూరిగా రియాక్ట్ అయ్యేలోపే రాకెట్ల రుద్ర పరుగుల మీద పైకి దూసుకుపోతే అమ్మోరు అన్నందుకు ఇల్లు దద్దరిల్లేలా దుర్గే అంటూ మయూరి పెట్టిన కేకకి చేతన్, లేడీస్ బ్యాచ్ ఇంకా ఐరా పాప కూడా నట్టింట్లోకి దూసుకొచ్చారు. ఏమైంది దీది అని దుర్గి కంగారుగా అడుగుతూ ఉంటే చెప్పు వాడికి నన్నింకొక్కసారి అమ్మ అని పిలిచినా అమ్మోరు అని వెక్కిరించినా తాట తీస్తాను అంటూ అక్కడికక్కడే కాళ్లకున్న గజ్జలు తీసి దుర్గి చేతిలో పెట్టి ప్రాక్టీస్ ఛాంబర్లో పెట్టు అంటూ బయటకు వెళ్లారు మయూరి. లేడీస్ బ్యాచ్ మొత్తాన్ని ఇబ్బంది నవ్వుతో కవర్ చేస్తూ దుర్గి ప్రాక్టీస్ ఛాంబర్కి వెళ్తే ఇప్పుడు వస్తా కావ్య అంటూ ఐరా పాప పైకి పరుగులు పెట్టింది. అమ్మా అన్నదానిలో తప్పేముందే, అమ్మోర్ లెక్క అంత నోరేసుకొని పడుతుంది అంటూ దమయంతి గారు చింత బారు సాగతీస్తూ ఉండగానే వచ్చిన చేతన్ ఏదో చెప్పడానికి నోరు తెరిచిన కావ్య నోటిపై చెయ్యి వేసుకుని అమ్మమ్మ మావయ్య అంటూ భుజం పొడిస్తే ఇప్పుడు వాడొస్తే తల కొట్టి మొలేస్తాడా, ఇల్లు పేలిపోయేంత అరుపరిసింది అంటూ బుగ్గలు వెతుకుంటున్న దమయంతి గారి అవే బుగ్గలు లాగిపట్టి నీతో పాటు అందరూ విన్నారుగా, ఎవరైనా నీలా వెక్కిస్తున్నారా? మేడం ఇల్లు, మేడం గొంతు, మేడం కోపం, మధ్యలో నీకేంటి నొప్పి అంటూ కయ్యమంటూ ఉంటే ఇప్పుడు లోపలికి పోవాలి అంతే కదా, పోతాను, తీసుకొచ్చి ఇంత పెద్ద జైల్లో పాడేశావు అంటూ బుగ్గలు పీకేస్తున్న కొడుకు చేతులు విడిపించుకొని కావ్య చేతులు పట్టుకుని లోపలికి వెళ్లారు దమయంతి. చూసుకో అక్క అంటూ మయూరి గారి కోసం చేతన్ బయటకు వెళ్తే రూమ్ లోకి రావడమే డోర్ క్లోజ్ చేసి రుద్ర మెడ చుట్టేసిన ఐరా కళ్ళల్లో కళ్ళు నిలిపి మిస్టర్ మేధావి ఏంటి కొత్త అవతారంలో ఇన్వాల్వ్ అయ్యారు అంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఉంటే మేడం అన్న పిలుపు మేడం గారికి చెవికెక్కటం లేదు, ఇగ్నోర్ చేస్తే నాకు నచ్చటం లేదు, అందుకే ఇలా అంటూ క్లారిటీ ఇచ్చి ఐరా పాప నడుము చుట్టి మరి కాస్త పైకి లేపిన రుద్ర బావుందా అంటూ కళ్ళెగరేస్తూ ఉంటే
చెప్పినంత ఈజీగా సూట్ అవటం లేదు అంటూ డిటెక్టివ్ లెక్క కళ్ళు ఇంత చేసి స్ట్రాంగ్ గా చెప్పింది ఐరా. సూట్ అవ్వకపోయినా క్యారెక్టర్ కనెక్ట్ అయింది. మన పని అయ్యే వరకు కంటిన్యూ చేద్దాం అంటూ ఐరా బుగ్గకి ముద్దద్దుతూ మురిపెంగా చెప్తూ ఉంటే, మన పనా నీ పనా అంటూనే రుద్ర పెదవులకు వేళ్ళడ్డు వేసి కళ్ళు ముడిచింది అనుమానపు లెక్కలతో. అమ్మలు, చాలా ఎక్కువ పోతున్నావు. కేవలం మన పని మాత్రమే అంటూ స్మూత్ గా స్ట్రెస్ చేసి చెప్పి కిందకి దింపితే, నీ విషయంలో ఎంత ఎక్కువ వెళ్ళా అది చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ అమ్మా అని వెక్కిరిస్తూనే రుద్ర చేతి కసుక్కుని తిప్పి వాచ్ స్క్రీన్ ఆన్ చేసి పల్స్ మీటర్ చెక్ చేసుకుని వదులుతూ ఉంటే, నార్మల్ గానే ఉంది అన్నాడు ఆల్రెడీ చెక్ చేసుకోవడంతో. నైట్ నిద్ర లేకపోయినా నార్మల్ గా ఉండడం యాక్చువల్ గా నార్మల్ కాదు. నీ బాడీ స్ట్రెంత్ కి నీ బ్రెయిన్ స్ట్రెంత్ కి సంబంధం లేదు. ప్రెషర్ పెరిగితే బ్రెయిన్ ట్రిగ్గర్ మోడ్ లోకి యాక్టివేట్ అవుతుంది అంటూ క్లాస్ తీసుకుంటుంటే, నైట్ నీతోనే పడుకున్నానమ్మలు, ఎటువంటి ప్రెషర్ లేదు అంటూ కూల్ గా రిప్లై ఇచ్చి బాత్రూమ్ కి వెళ్ళాడు రుద్ర. ప్రతి మనిషి మినిమం స్లీప్ 8 అవర్స్. పడుకోవడానికి పడుకున్నా ఫోన్ కాల్స్ తో గంటలు గడిపేసిన రుద్ర ఎన్ని గంటలు నిద్రపోయాడని లెక్కలు వేసుకుంటూనే తన కోసం స్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఐరా కిందకి వస్తే సీరియస్ గా హాల్లో కూర్చున్నారు మయూరి. ఆవిడ మూడ్ గమనిస్తూనే చేతన్ని కళ్ళతోనే రమ్మని పిలిచి ఐరా కిచెన్ వైపు వెళ్తే మయూరి గారిని ఓసారి చూసి సౌండ్ చేయకుండా ఐరా దగ్గరికి వచ్చిన చేతన్ని, మళ్ళీ ఏమైంది అంటూ సింపుల్ గా ఒక్క ముక్కలో ఐరా అడుగుతూ ఉంటే, చేయాల్సిందంతా చేసి సైలెంట్ గా ఉండేవాడు ఉండొచ్చు కదా, పిలిచి మరీ నిప్పు పెట్టడం నీ బీస్ట్ స్పెషాలిటీ. కాగ్రా వ్యాలీ టీ ఎస్టేట్ లో కొండ చర్యలు విరిగిపడి నలుగురు చనిపోయారు. విశ్వక్ గారి టెన్షన్ లో ఉన్న మ్యామ్ కి ఏదీ తెలీదు. బట్ మిస్టర్ మేధావి గారు ఊరికే ఉండకుండా మొత్తం సైలెంట్ గా హ్యాండిల్ చేశాడు. పోనీ ఇది విశ్వక్ గారు చెప్పిన తర్వాత జరుగుంటే బాగుండేది. బట్ మిస్టర్ మేధావి బ్రెయిన్ చాలా షార్ప్ కదా. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిన రోజే విశ్వక్ గారి డ్రైవర్ దగ్గర నెంబర్ తీసుకుని ఆ మేనేజర్తో మాట్లాడి మొత్తం సెటిల్ చేశాడు. ఇప్పుడు మేనేజర్ మాట్లాడడానికి వస్తే ఏమీ తెలియనట్టే మయూరి గారిని ముందు పెట్టి సైలెంట్ గా తప్పుకున్నాడు. మేనేజర్ జరిగింది చెప్తూ ఉంటే మయూరి గారి ముఖంలో నెత్తుటి చుక్క లేదు. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలోనే మాట్లాడితే ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అటువంటిది ఆవిడ బిజినెస్ లో ఇప్పుడు ఏకంగా చెక్కులిచ్చి ఒక లెవెల్లో రెచ్చగొడితే ఏమవుతుంది? ఇప్పుడు ఇద్దరి మధ్య మళ్ళీ ఏ వారు మొదలవుతుందో తెలియటం లేదు. రుద్ర రావడం కోసం వెయిటింగ్ అంటూ కంప్లీట్ చేశాడు చేతన్. అంత అవసరం ఏం వచ్చిందబ్బా అని కొన్ని క్షణాలు ఆలోచించిన ఐరా పాప నవ్వుతూ చేతన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇద్దరి మధ్యలో ఇప్పుడు చిత్తడవడం గ్యారంటీ. అండ్ మీ ఇంట్లో వాళ్ళు ముగ్గురు ఇక్కడే ఉన్నారు. వావ్, నెక్స్ట్ సీన్స్ అద్దరిపోతాయి అంటూ ఒక లెవెల్లో ఎక్సైట్ అయిపోతూ ఉంటే, అది చిత్తడి కాదు చిత్తడి అంటూ మిస్టేక్ కరెక్ట్ చేసిన చేతన్ మొహం మాడేశాడు. అమ్మమ్మ కోసం బ్రేక్ఫాస్ట్ చెప్పడానికి వచ్చిన కావ్య చేతన్ మాడు మొహానికి ఏమైంది అంటూ కంగారుగా కార్నర్ చేస్తూ ఉంటే, నేను చెప్తారా అంటూ ఐరా కిచెన్ లోకి లాక్కుపోతే అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు, ఒక్క నేను తప్ప. బావా, కొంచెం త్వరగా రావా, ఈ ఆడాళ్ల మధ్య అల్లాడిపోతున్నాను అంటూ శేఖర్ని తలుచుకొని బిక్క మొహం వేశాడు చేతన్. మరి ఇప్పుడు మయూరి రుద్ర మధ్య వార్ మొదలవనుందా? రుద్రకు మయూరి ఎవరో తెలిసిందా? అసలు వేద్కి కావాల్సిందేమిటి? అదేమిటో నేహకైనా అర్థమవుతుందా? మైత్రి కోసం శేఖర్ వాళ్ళతో సంధి చేసుకుంటాడా లేక యుద్ధం చేయనున్నాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.